నీ ముఖ్యమంత్రి సార్ అది అసెంబ్లీ అనుకుంటుండా లేకపోతే స్కూల్ అనుకుంటుండా? పాఠాలు ఎంత ముద్దుగా చెప్తుండు చూడు రీ పిల్లగాళ్లకు. అగో నేను చెప్పింది మళ్ళీ మీరు వినాలే, అడిగినప్పుడు చెప్పాలి అనుకుంటా. మెగా పీటీఎం 2.0 కార్యక్రమం పెట్టిరు కదా, అగో అట్లనే. మొదటి టాపిక్, ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలకు వచ్చి పిల్లలందరికీ సైన్స్, సోషల్ ఈ 2 సబ్జెక్టులు బోధించుడు ముఖ్యమంత్రి సారు. అగో ముఖ్యమంత్రి సార్ చెప్తుంటే లోకేష్ సార్ కూడా ఎంత ముద్దుగా ఇంటుండు చూడు పిల్లలతో పాటు. రెడీ, సబ్జెక్ట్ స్టార్ట్. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా, రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్కదానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే, మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? సోషల్లో అండ్ సైన్స్లో వనరులు అంటే ఏంటి? ఇగో దీనికి మంచిగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఒక రాజు తర్వాత మోనా వీళ్ళిద్దరు కథ తీసుకొని వనరులు అంటే ఏంటి బస్సు, నీళ్లు, పుస్తకం, విద్యుత్తు ఇవన్నీ వనరులు అంటారు. పిల్లలు కూడా మంచిగా ముద్దుగింటున్నారు సారు పాఠాలు చెప్తుంటే. కొత్త టీచర్ వచ్చింది అనుకుంటున్నట్టు. భలే టీచర్ చెప్పినట్టే పుస్తకం పట్టుకొని మరీ చెప్తున్నాడు. పిల్లలతోనేమో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, ఇక సారేమో చంద్రబాబు ముఖ్యమంత్రి. భలే ఉంది పోర్రి. గట్లనే బళ్ళు అట్లనే పాఠాలు మంచిగా చెప్పాలని చెప్పేసి అధికారులకు, టీచర్లకు కూడా పాఠాలు చెప్పుర్రి సార్లు అనవట్టిరు ఈ ముచ్చటెరికైన పబ్లిక్.